హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. అప్పటికప్పుడు చేసుకునే జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. టీతో పాటు ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి స్నాక్స్. వీటిని 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సిన ఐటమ్స్: 1 కప్ మైదా పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం వామ్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పిండి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అయితే బాగా కలుపుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. పిండిని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. పిండిని అయితే చాక్ తోటి కానీ ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చేసుకున్న పీసెస్ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. కట్ చేసుకున్న పిండిని 4 పీసెస్ లాగా కట్ చేసుకొని బౌల్స్ చేసుకోవాలి. పైన పిండి యాడ్ చేసుకొని చపాతీలాగా చాలా సన్నగా చేసుకోవాలండి. అన్ని చపాతీలు ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ల పిండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. చేసుకున్న చపాతీలు యాడ్ చేసుకొని పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అన్ని చపాతీలు ఇలానే పెట్టేసుకోవాలి. చేసుకోవాలి. ఇలానే మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లోర్ పైన కొంచెం పిండి యాడ్ చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరీ సన్నగా కాదు, మీడియం సైజులో చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా మొత్తం ఒక చాక్తో కానీ ఇలా కట్టర్తో కానీ 1 ఇంచు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలో కానీ స్ప్రెడ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈవినింగ్ టీతో పాటు ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేశారంటే చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయి. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో స్నాక్స్ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.
అయిపోయాయండి, తీసేసుకోవాలి. రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈవినింగ్ టీతో పాటు ఇలాంటి స్నాక్స్ తినారంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్.